గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు కబ్జా చేసిన భూములపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. భూ కబ్జాలపై అందుతున్న ఫిర్యాదులతో క్షేత్రస్థాయిలో విచారణకు వెళుతున్న అధికారులకు దిమ్మ తిరిగే విషయాలు తెలుస్తున్నాయి. ఒక్కో నాయకుడు 100 ఎకరాల ప్రభుత్వ భూములను తమ ఆధీనంలో ఉంచుకొని సాగు చేస్తున్న ఉదంతాలు బయటపడుతున్నాయి. అలాంటి వాటిపై డ్రోన్ సర్వే నిర్వహించి వాటిపై సమగ్ర విచారణ చేసే పనిలో పడ్డారు రెవెన్యూ అధికారులు. జిల్లాలో బద్వేల్ రెవెన్యూ డివిజన్లోనే 100 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయంటున్న బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్తో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఆక్రమణకు గురైనటువంటి ప్రతి సెంటు భూమిని కూడా తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా ఒక గొప్ప ప్రణాళికతో జిల్లా రెవెన్యూ యంత్రాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. అందులో ముఖ్యంగా బద్వేల్ డివిజన్కు సంబంధించి గతంలో 100 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి అన్న ఆరోపణల మీద ఎక్కడికక్కడ ఫిర్యాదులు వచ్చిన వెంటనే వాటిని సమగ్రంగా శాటిలైట్ సర్వేలు చేయడం, డ్రోన్ సర్వేలతో వాటిని గుర్తిస్తూ ఉన్నారు. వాటిని ఆక్యుపై చేసుకునే విధంగా రెవెన్యూ యంత్రాంగం ముందుకెళ్తుంది. అసలు బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎకరాల భూమి ఆక్రమణ అయినట్లు ఇప్పటికీ అధికారులు గుర్తించారు. వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే విషయాలపై మనతో మాట్లాడడానికి డివిజనల్ రెవెన్యూ అధికారి చంద్రమోహన్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, బద్వేల్ రెవెన్యూ డివిజన్ లో భూ ఆక్రమణలకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటి? సో బద్వేల్ రెవెన్యూ డివిజన్లో న్యాచురల్గా ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్ ఉండడం వల్ల, గతంలో పనిచేసిన కొంత తహసీల్దార్స్ చేసిన తప్పుల వల్ల ఇక్కడ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వ భూములు ఎక్కువ ఆక్రమణ గురైనాయి. సో అందులో భాగంగా మనకు జిల్లాల స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ గారు, సో ఎక్కడైనా ఏమైనా ఫిర్యాదులు వస్తే ఇమ్మీడియట్ గా దాన్ని వెరిఫై చేసి దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా మాకు ఫస్ట్ మున్నెల్లి విలేజ్ లో కొన్ని బ్లాక్స్ ఈ విధంగా ఆక్రమణ గురైన రావడం జరిగింది. అక్కడ ఒక 3 బ్లాక్లు, ఒక్కొక్కటి 15, 17 ఇలా 3 బ్లాక్స్ ఐడెంటిఫై చేయడం. ఆ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు ఆ మొత్తం రెవెన్యూ మున్నెల్లి రెవెన్యూ విలేజ్ లన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్, ఆల్ డికేటింగ్ ల్యాండ్స్ వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా అన్ని వెరిఫై చేస్తే దాదాపు 362 ఎకర్స్ మనకు ఆక్రమణ గురైనట్టు మనకు ఫైనల్ గా తేలింది. సో దాని మీద మనం డిఫరెంట్ గా అంటే పిఓటి కానీ, ఎంక్రోచ్మెంట్ యాక్ట్, అలాగే ఇర్రెగ్యులర్ ఆన్లైన్, దీని మీద డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మాకు కలసపాడ శంకవరం విలేజ్ లో కూడా ఒకే చోట దాదాపు ఒక 16 ఎకరాలు ఒక చోట, ఇంకో 3-4 బ్లాక్స్ ఒక 180 ఎకర్స్ అక్కడ ఆక్రమణ గురైంది చేస్తే అక్కడ కూడా మనం సర్వే చేయడం జరిగింది. అందులో భాగంగా అన్ని వెరిఫై చేస్తే మనకి ఇప్పుడు 98 ఎకరాల వరకు అక్కడ ఆక్రమణ గురై ఇర్రెగ్యులర్ గా వేరే వాళ్ళ పొజిషన్ లో పెట్టుకొని ఉన్న ఫైనల్ మా ఎంక్వైరీలో తేలింది. సో దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇటీవల కాలంలో కాశీనాయన మండలంలో నాయనపల్లి ఈ విలేజ్ లో ఒక 3 సర్వే నెంబర్లు 129, 130 అండ్ 217 ఈ 3 బ్లాకుల్లో ఇవి గవర్నమెంట్ బ్లాక్స్. ఎక్కడ కూడా మన రికార్డ్స్ ప్రకారం ఎవరికి కూడా సింగిల్ సెంట్ కూడా పట్టాయలేదు. బట్ అయితే చాలా వరకు దాంట్లో కూడా మనకు ఇప్పటి వరకు దేని ప్రకారం 294 ఎకర్స్ అక్కడ ఆక్రమణ గురైనట్టు, ఇర్రెగ్యులర్ గా వేరే వాళ్ళ ఆక్రమణలో ఉన్నట్టు మనకు ఫైనలైజ్ అయింది. దాన్ని కూడా చర్యలు తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైతే ఆక్రమణ గురైందో దాన్ని చట్ట ప్రకారం చర్యలు తీసుకొని గవర్నమెంట్ కు రెజ్యూమ్ చేసుకోవడం జరుగుతుంది. సార్, కొన్ని చెరువులకు సంబంధించి చెరువుల్లో ఉన్నటువంటి ఆక్రమణలు కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? మనకు ముఖ్యంగా బద్వేల్లో నాగుల చెరువు ఉంది. నాగుల చెరువులో దాంట్లో అక్కడ ఉన్నటువంటి వాటర్ యూజర్ అసోసియేషన్ కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు కూడా కలెక్టర్ గారికి దీని మీద ఆర్డర్స్ పాస్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో అక్కడ కొంతమంది ఆక్రమణ చేసుకొని కొంతమంది కబరాలు ఉన్నప్పటికీ సో దాన్ని మేము కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ పంపించడం జరిగింది. కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం తర్వాత దాని మీద కూడా ఎవిక్షన్కు చర్యలు తీసుకుంటుంది. భూ ఆక్రమణ పైన వచ్చినటువంటి ప్రతి ఫిర్యాదు పైన సమగ్ర విచారణ చేసి ఆ భూములను తిరిగి ప్రభుత్వానికి కలిపే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని మనతో పాటు ఆర్డీఓ చెబుతున్నారు. అంతేకాకుండా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులను కూడా క్రమేపీ ఆ ఫిర్యాదుల సంఖ్య తగ్గడంతో పాటు కొన్ని విలేజెస్ ను పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని రెవెన్యూ పరంగా రికార్డులన్నిటినీ సరిచేసి సరైన ప్రామాణికంగా రికార్డులు మెయింటైన్ చేయడం ద్వారా భవిష్యత్తులో ఆ ఊరి నుంచి ఏదైనా ఫిర్యాదులు వస్తే రెవెన్యూ పరంగా తక్కువ టైంలో వాటిని పరిష్కరించే విధంగా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని మనతో పాటు బద్వేలి ఆర్డీఓ చంద్రమోహన్ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమోహన్ రెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్.